రీసెంట్గా టాక్సిక్ సినిమాకి సంబంధించి ఏదైతే ట్రైలర్ ఈవెంట్ జరిగిందో ఆ ట్రైలర్ ఈవెంట్లో నయనతార గారు స్టేజ్ పైన మాట్లాడుతూ ఒకటేసారి రాకీ బాయ్ అని చెప్పి అంటే భలే అనిపించింది. సో ఏంటంటే ఇప్పుడు ఆ రాకీ బాయ్కి మన రాయాకి సో ఇద్దరికి మనం కంపారిజన్ చేయబోతున్నాం. ఏ విషయంలో అంటే అఫ్కోర్స్ మన ఛానల్లో మీకు తెలిసిందే కదా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్సే మెయిన్ ప్రియారిటీ మనం ఛానల్. సో ఏంటంటే మనం ఈ వీడియోలో కేజీఎఫ్ 2 ఇంకా టాక్సిక్ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. రీసెంట్గా మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. టాక్సిక్ సినిమాకి సంబంధించి మొదటి రోజు ఇలాంటి రఫ్ రిపోర్ట్ రావడం జరిగింది. దాని ప్రకారం దాదాపుగా టాక్సిక్ సినిమా మొదటి రోజు 224 కోట్ల రూపాయలని అప్పటి రిపోర్ట్ ప్రకారం వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి. బట్ మన రిపోర్ట్ ఎంత, మనం ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు, టాక్సిక్ మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకోవచ్చు, అండ్ టాక్సిక్ ఇప్పటి వరకు ఏవైతే 200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఉన్నాయో ఆ లిస్టులో చేరుతుందా లేదా అనే విషయం గురించి వీడియోలో మనం 2,55 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ అందుకుంది మొదటి రోజు కేజీఎఫ్ 2 సినిమా హిందీ మార్కెట్ నుంచి. ఎందుకంటే ఆ హైప్ అలా మెయింటైన్ చేయడం జరిగింది. ఆ రాకీ బాయ్ స్వాగ్ అనేది పూర్తిగా బాలీవుడ్లో పాకేస్తుంది. అది నార్త్ ఆడియన్స్కి బాగా నచ్చడం జరిగింది రాకీ బాయ్ స్వాగ్ అనేది. సో ఏంటంటే చెప్తుంటాను, ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాడు, బాలీవుడ్ సినిమాల్లో బిక్నీలు బయోపిక్లు తప్ప వాళ్ళు వేరే వాటిని నమ్ముకోరు కాబట్టి మన సౌత్ సినిమాలకు బాగా అట్రాక్ట్ కావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమా, మన కేజీఎఫ్, అలాగే పుష్ప 2 ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ చేయడం జరిగింది అక్కడ ఆడియన్స్కి. ఎందుకంటే మనము కల్చర్ చూపిస్తాం, మన నేటివిటీ చూపిస్తాం, వాళ్ళు అవేమేం చెప్పారు, ఓన్లీ బిక్నీలు మాత్రమే నమ్ముకుంటారు. ఇక హిందీ మార్కెట్ నుంచి అందుకే మొదటి రోజు ఈ సినిమా 62,55 లక్షల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ కలెక్షన్స్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి కేజీఎఫ్ 2కి 26,49 లక్షల రూపాయలు ఏదైతే గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందో ఇప్పటి వరకు కన్నడ మార్కెట్లో ఇదే హైయెస్ట్. మొదటి రోజు ఇదే హైయెస్ట్ 26,49 లక్షలు. ఇది ఇక్కడ ఉంది కదా, దీని గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి, 26,49 లక్షలు. ఈ నెక్స్ట్ వచ్చి తెలుగు మార్కెట్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే దొరికింది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఉంటాయి, దాంతోపాటు ఏంటంటే ఫ్యాన్స్ బాగా ఈగర్గా వెయిట్ చేయడం జరిగింది, ఆ క్యారెక్టర్ కనెక్ట్ కావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కాదు, కేజీఎఫ్ పార్ట్ 1 సినిమా వచ్చినప్పుడు మా దగ్గర పడలేదు, సిటీలో పడింది. ఎందుకంటే కేజీఎఫ్ సడన్గా వచ్చేసింది, యష్ ఎవరికి తెలియదు, సిటీలో నడుస్తుంది సినిమా, సిటీ నుంచి మంచి టాక్ వస్తుంది, అరే కేజీఎఫ్ సినిమా చాలా బాగుందంట అని మంచి టాక్ వస్తుంది హైదరాబాద్లో. బట్ మా దగ్గర లేదు. ఎగ్జాక్ట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత మా దగ్గర రిలీజ్ అయింది. అప్పుడు ఓవరాల్గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10-15 మంది 15 to 16 మెంబర్స్ ఒకేసారి వెళ్ళడం జరిగింది. అబ్బా యష్ యాక్టింగ్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రవి బస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే మన ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే మెయిన్ చూపించే విధానం కానివ్వండి, ఆ షాడో ఒక కొత్త రకం సినిమాని చూసినట్టు అనిపించింది. సో ఆ విధంగా కేజీఎఫ్లో తెలుగు ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ కావడం జరిగింది. అందుకే కేజీఎఫ్ 2 కూడా అంత మంచి అవుట్పుట్ అయితే రావడం జరిగింది ఫ్యాన్స్ దగ్గర నుంచి. అందుకే దాదాపుగా మొదటి రోజు 30,61 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ తెలుగు రాష్ట్రాల నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఇక నెక్స్ట్ తమిళ మార్కెట్ నుంచి దాదాపుగా 9,16 లక్షల రూపాయలు, మలయాళం మార్కెట్ నుంచి దాదాపుగా 5,68 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ నుంచే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 134,49 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి దాదాపుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా కేజీఎఫ్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 164 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 164 సంథింగ్ చేంజ్ ఉంటుంది, ఆ చేంజ్ వదిలేసేయండి, 164 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో కేజీఎఫ్ 2 164 కోట్ల రూపాయలు, కేజీఎఫ్ 1 25 కోట్ల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ ఒక 140 కోట్ల రూపాయలు ఒక సినిమాతో 164 కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు టాక్సిక్ రాయాకి ఎంత పెంచుతాడు? 164 కోట్లు ఉంది కదా, ఈ 164 కోట్లకు ఇంకో 100 కోట్ల రూపాయలు యాడ్ చేయగలడా? ఎంత వచ్చే అవకాశం ఉంది? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే టాక్సిక్ సినిమా కోసం మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ ఎవరు అంటే ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్. నిజంగా సౌత్ ఆడియన్స్ కంటే కూడా నార్త్ ఆడియన్స్ బాగా ఎదురు చూడడం జరుగుతుంది టాక్సిక్ సినిమా కోసం. మీరు మల్టిపుల్ ఏ వెబ్సైట్లో కన్నా వెళ్ళండి, ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో కన్నా వెళ్ళండి, ఏంటంటే మీరు టాక్సిక్ సినిమాతో పాటు మిగతా ఏ సినిమాలన్నా పెట్టండి, టాక్సిక్ సినిమాకి వచ్చినంత పోల్స్ అనేది 4:30 నుంచి ఏమో షోస్ ఉన్నాయంట. అంతకు ముందు రోజు ఉన్నాయా లేదా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఎందుకంటే బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి 4:30కి ఏమో షోస్ ఉన్నాయని చెప్పి నేను వెబ్సైట్లో చూడడం జరిగింది. సో ఏంటంటే కర్ణాటక మార్కెట్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఏంటంటే కేజీఎఫ్ 2, కానీ కేజీఎఫ్ 2 అలాంటి డిమాండ్ ఉంది, ఎందుకంటే అదొక సస్పెన్స్ క్రియేట్ చేసింది, అవరా క్రియేట్ చేసింది కాబట్టి కేజీఎఫ్ 2కి అలా డిమాండ్ ఉంది. మరి అదే డిమాండ్ని యష్ ఫ్యాన్స్ టాక్సిక్ కూడా చూపించగలుగుతారా? చూపించగలిగితే ఎన్ని కోట్ల కలెక్షన్స్ ఇవ్వగలుగుతారు? ఒక 40 కోట్లు ఇవ్వగలుగుతారా? 45 కోట్లు ఇవ్వగలుగుతారా? 50 కోట్లు ఇవ్వగలుగుతారా? 50 కోట్లు ఇవ్వగలుగుతారా? సరే 50 కోట్లు వేసుకుందాం. కర్ణాటక మార్కెట్ నుంచి మొదటి రోజు గ్రాస్ కలెక్షన్, మొదటి రోజు కానీ కర్ణాటకలో 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ అందుకుందా? ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. కర్ణాటక సినీ ఇండస్ట్రీలో మొదటి రోజు కానీ 50 కోట్ల రూపాయలు అందుకుందా గ్రాస్ కలెక్షన్స్ రూపంలో? ఇది కొత్త చరిత్ర అని చెప్పొచ్చు కర్ణాటక మార్కెట్లో.
మరి ఇప్పుడు చూస్తున్న ఫ్యాన్స్ కర్ణాటక వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మొదటి రోజు 50 crores పైన అందుకోగలదా గ్రాస్ కలెక్షన్ కర్ణాటక మార్కెట్లో? ఒకవేళ అందుకుంటే ఎంత అందుకోగలదా అనేది మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నెక్స్ట్ వచ్చి మా తెలుగు రాష్ట్రాల నుంచి, కోర్స్ తెలుగు రాష్ట్రాల నుంచి పూర్తిగా దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. 3 ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్ర అక్కడ సీడెడ్ మొత్తం దిల్ రాజు గారు తీసుకోవడం జరిగింది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్స్ అనేది దిల్ రాజు గారి చేతుల్లోనే ఉంటాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే బుధవారం రోజు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కొత్త సినిమాలు ఏమి రిలీజ్ కావు. అండ్ తెలుగు మార్కెట్లో ఇప్పుడు కొత్త సినిమాలు కూడా ఈ 26 తారీఖు ఏం లేవు కాబట్టి మళ్ళీ రిలీజ్ అయితే 28 అలా రిలీజ్ అవుతుండొచ్చు. బట్ పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మంచి ప్లస్ పాయింట్ ఉంది. మాక్సిమం స్క్రీన్స్ అన్ని కూడా హౌస్ఫుల్తో ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా తెలుగు మార్కెట్లో పూర్తిగా స్క్రీన్స్ అన్ని టాక్సిక్కి ఇచ్చడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది. మాక్సిమం గురువారం కూడా ఎలాంటి సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి శుక్రవారం రిలీజ్ అయితే మనకు చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇది టాక్సిక్ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు రాకీ హాలిడే, కొన్నిసార్లు ఫెస్టివల్ రావడం కూడా కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఇంట్లో రాఖీ కట్టించుకోవడానికి ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బందే. బట్ ఏంటంటే KGF 2లో 50 కోట్ల రూపాయలు అంటే ఏకంగా 40-50 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. 180 కోట్ల రూపాయలు అంటే చాలా ఎక్కువ, ఇది తక్కువ కాదు. మీరు తక్కువ అనుకున్నా ఏం బ్రో మరి తక్కువ చెప్తున్నాం అని చెప్పి అనుకోవద్దు. 180 కోట్ల రూపాయలు అంటే చాలా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. మొదటగా 25 కోట్లు KGF 1, 164 కోట్లు. ఇప్పుడు టాక్సిక్ ఓన్లీ ఇండియాలోనే 180 కోట్లు. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ ఉంది కదా, ఓవర్సీస్ మార్కెట్లో KGF 2కి ఆల్మోస్ట్ 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పుడైతే బుకింగ్స్ ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోయినా ఏంటంటే సినిమా ఇంగ్లీష్ వర్షన్లో రిలీజ్ అవుతుంది, ఇండియన్ వర్షన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియన్ వర్షన్స్ ఏవైతే టికెట్ స్టార్ట్ కావడం జరిగిందో అందులో ఇప్పటివరకు తెలుగు వర్షన్ అనేది టాప్లో ఉంది. అండ్ ఇప్పటివరకు బుకింగ్స్ కంప్లీట్గా ఓపెన్ కాలేదు, అది మిస్టేక్. ఇంకా బుకింగ్స్ ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో ఇంకా స్టార్ట్ కాలేదు. గల్ఫ్ కంట్రీస్లో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు 19th రోజు మార్నింగ్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మన ఇండియన్ మార్కెట్లో 21, 22 అప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా ఇంకో 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ప్రమోషన్స్ కూడా ముంబై, హైదరాబాద్ ఇలా మల్టిపుల్ ప్లేసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మ్యాక్సిమం బెంగళూరు, ముంబై, ఇంకా ఇక్కడ మన హైదరాబాద్ ఇక్కడికైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మనం ఏం చేసుకుందామంటే లాస్ట్ టైం ఏదైతే KGF 2కి వచ్చిందో ఈసారి ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్లో సినిమా విజువల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఒక 30 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వేసుకొని 60 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో 60 కోట్ల రూపాయలు వేసుకుంటే ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు ఈ సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి 180 కోట్ల రూపాయలు. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి 60 కోట్ల రూపాయలు. సో మొత్తం ఒక దగ్గర యాడ్ చేసుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 240 కోట్ల రూపాయలు వసూలు చేసే సత్తా ఈ సినిమాకు ఉంది. 240 కోట్ల రూపాయలు. ఇది ఇంకా బుకింగ్స్ ఓపెన్ అయితే ఇంకా ముందుకెళ్ళొచ్చు. 240 కోట్లని అక్కడ ఫిక్స్ కావద్దు. మన టాక్సిక్ హైప్ తగ్గిందా లేదా? తగ్గింది అంటే లైక్ కొట్టకండి, తగ్గలేదు అంటే లైక్ కొట్టి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేసి అలాగే హై బటన్ కొట్టండి. కామెంట్ ఏం తెలియజేస్తారంటే మొదటి రోజు ఓన్లీ కర్ణాటక మార్కెట్ నుంచే, మొత్తం చెప్పకండి, ఓన్లీ కర్ణాటక మార్కెట్ నుంచే ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్షన్ వస్తుంది? 40, 50, 60 ఇంతకు మించి పోకండి, అంతకు మించి రాదు. ఎందుకంటే హిందీ నార్త్ మార్కెట్ కంటే మన మార్కెట్ పెద్దదేం కాదు కాబట్టి 40, 50, 60 అంతే. ఇంతే ఆ మూడో ఏదో ఒకటి కామెంట్ చేయండి, మిగతా వేరే కామెంట్ చేయండి. ఎందుకంటే జెన్యున్గా ఉండాలి కాబట్టి, ఎందుకంటే మనకు కూడా రిపోర్ట్ జెన్యున్గా చెప్పాలి కాబట్టి. సో ఓవరాల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.